సహకరించాలి. ఏవైతే వీటికి ప్రభుత్వం ఏ విధమైన సహకారం లేదు, ఈ ఉత్పత్తులు చేసేటువంటి వ్యక్తులకు ప్రభుత్వం ఏ విధమైన సహకారం లేదు. ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం రిజిస్టర్ చేసి వాళ్ళ ఉత్పత్తులు కూడా ప్రోత్సహించే విధంగా, వాళ్ళ ఉత్పత్తులు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా వ్యవసాయాన్ని కొంత మేరకు ప్రోత్సహిస్తున్నాం. ఈ యొక్క ఉత్పత్తులను కూడా ప్రోత్సహించే విధంగా కొంత సబ్సిడీలు ఇస్తే ఇంకా కూడా తక్కువ రేటుకి అమ్మే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. దాంతోపాటు రాగి అయితే మొలకెత్తించిన రాగి పిండి, జొన్నలు అయితే మొలకెత్తించిన జొన్న పిండి. రాగులు, జొన్నలు, కొర్రలు, సజ్జలు, అశ్వగంధ, అతి మాత్రము, మసాలా బిస్కెట్స్, ఓట్స్ బిస్కెట్స్, రైతాంగానికి అండగా మేము కూడా ఉండామని చెప్పడానికి రైతు సాధికార సంస్థ ముందుకు రావటము, ఆ రకంగా అనేక సంస్థలు ఈ రాష్ట్రంలో ముందుకు రావటం, ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల్లో కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క మిద్దె మీద తోటలను నిర్వహించేటువంటి ఒక రైతులు కొత్తగా ఒక 10-15 సంవత్సరాల నుంచి మిద్దె తోట రైతులుగా ఈ ఏదైతే మహానగరాల్లో ఉన్నారో ఈ మహానగరాల్లో ఆశ్చర్యం వేస్తుంటుంది. మనం మహానగరాల్లో ముందు చైతన్యం వస్తుంటుంది. ఎట్లా చైతన్యం వస్తుందనే దానికి ఈ మధ్యన ఒక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఒక విషయం ఉంది. తల్లిపాలలో విషయం ఉన్నది. కాబట్టి తల్లిపాలలో ఏ తల్లిపాలలో విషయం ఉన్నది అని చెప్పే విషయంలో కూడా రీసెర్చ్ చేస్తే గ్రామీణంలో నివసిస్తున్నటువంటి ఒక తల్లులు ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లో నివసించే తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిపాలలోనే విషయం ఎక్కువ ఉన్నది, శాతం ఎక్కువ ఉన్నది అని చెప్పారు. ఎందుకని? నగరాల్లో ఉండేవాళ్ళు కొద్ది గొప్ప యొక్క కూరగాయల్ని కడగటం కావచ్చు, వేడి నీళ్ళలో కడగటం కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు, రకరకాల వాళ్ళ ఆలోచనలో ముందుకెళ్ళి దాని కారణంగానే ఈ యొక్క మిద్దె తోటలు పండిస్తున్న మన మహానగరాల్లో నివసిస్తున్నటువంటి ఒక తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తల్లుల యొక్క పాలు కూడా విషయం తక్కువ ఉంటుంది అని. అదే రకమైన చైతన్యంలోనే ఇప్పుడు ఇంకా తక్కువ ఉండాలి అనే ఆలోచనతోటి ఈ మిద్దె తోటల యొక్క పెంపకాన్ని ప్రారంభించారు. స్వయంగా డాక్టర్ చదువుకున్న, ఇంజనీర్ చదువు చేస్తూ, ఒక ఇంజనీరింగ్ వృత్తి చేస్తూ, డాక్టర్ వృత్తి చేస్తూ, ఒక సైంటిస్ట్ వృత్తి చేస్తూ, ఒక గృహిణిగా వృత్తి చేస్తూ వీళ్ళందరూ కూడా ఎస్ నా కుటుంబం మంచిగా ఉండాలి, నా కుటుంబానికి నేను అమృతాన్ని మాత్రమే పంచాలి, నేను అమృతాన్ని పంచాలంటే నా వైపుగా నేను కొంత పని చేయాలి అని చెప్పి ఆలోచనతోటి మహిళలు ముందుకొచ్చారు. GNS రిపోర్ట్, సాయిరామ్ CVS, విశాఖపట్నం.